విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అబ్బాయిని చూడలేదు కాలు కన్ను సక్రమంగా ఉన్నాయో లేవో లేవనుకో ఆ? మాట వరుసకంటున్నాను సక్రమంగా లేవు అనుకుందాం అప్పుడేం చేస్తావు ఈ సంబంధం వద్దంటావా వద్దనక వెళ్ళి ప్రాధాయపడతావా ఏమిటి అదే అవలక్షణం మన సరళకే ఉందనుకో అవతలి వాళ్ళు ఆ కారణంగా ఈ సంబంధం మాకొద్దని వెళ్ళిపోయారనుకో అప్పుడేం చేస్తావు చూడు పార్వతి పైకి కనిపించే అవలక్షణాలతో పెద్ద ప్రమాదమేమీ ఉండదు పైకి కనిపించిన వాటితోనే వచ్చిన ఇబ్బంది అంతా అయినా నీ పిచ్చిగాని దారిద్రాన్ని మించిన అవిటితనం ఏముంటుంది చెప్పు కాలు చెయ్యి కన్ను ముక్కు సరిగ్గా ఉన్నా డబ్బు లేని కారణంగా తప్పిపోయిన సంబంధాలు కొన్ని వందలున్నాయి అది నిజమే అనుకోండి అబ్బాయిని నువ్వు చూడలేదు నేను చూడలేదు కానీ మన గోపాలరావు చూశాడు పిల్లాడు సలక్షణంగా ఉంటాట ఒక్క దురలవాటు లేదట ఓసారి సరదాగా అదేదో కిళ్ళీ వేసుకుని కళ్ళు తిరిగి కింద పడిపోయాట అప్పటినుంచి కనీసం ఒక్క పొడి కూడా వేసుకోట పోన్లేండి సరళ అదృష్టవంతురాలు అది కడుపులో ఉండగా ఏ పూలతో దేవుణ్ణి పూజించావో గాని బంగారం లాంటి సంబంధం వచ్చింది ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా పార్వతి సంతోషంగా ఉన్నానని మీరే చెప్తున్నారు కాబట్టి నాదో చిన్న మాట ఏమిటో చెప్పు కట్నం వద్దన్నారని నయా పైసా కట్నం కూడా ఇవ్వకుండా ఉండటం మంచిది కాదేమో రేపెప్పుడైనా మాట వచ్చినప్పుడు పైసా కట్నం కూడా ఇవ్వలేదని దెప్పి పొడుస్తారు అలాంటి మాటలు పడడం సరళకస్సలు నచ్చదు అందుకే మన శక్తి మేరకు మనకు చేతనైందేదో ఇద్దామండి ఇద్దాం గాని ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నాకోటి అనిపిస్తూ ఉంటుంది పార్వతి అసలు కట్నం అనేదాన్ని కనిపెట్టింది మీ ఆడవాళ్లేనేమోనని అదేమంటే ప్రద్దానికి మా ఆడళ్ల మీద సెటైర్లు వేస్తారు వెయ్యరేమిటి మరి నీ కూతురు పెళ్లి నీ ఇష్టం అందులోనూ ఆడపిల్ల పెళ్లి కాబట్టి హడావిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని నాకు తెలుసు నీ మనసుకు తోచినట్టు చెయ్యి నేనేమీ అభ్యంతరం పెట్టను కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు నేనెందుకు చేస్తానండి ఏదో మనకున్నంతలో
మన ముచ్చట దాని ముచ్చట తీరేటట్టు అవతలి వాళ్ళ మెప్పు పొందేటట్టు అందర్నీ పిలిచి పెళ్లి ఘనంగా జరిపిద్దామండి. పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావే సరళా అని దాన్ని ఆట పట్టించే వాళ్ళ లిస్టు ఒకటుందట. వాళ్ళందరినీ ముందుగా పిలిచి పొట్టి పప్పుతో అన్నం పెట్టాలట. పప్పన్నం సంగతి సరే గాని ఇవాటికి చారన్నం ఏదన్నా ఉందా నాకు? చాలేండి జోకులు, పదండి వడ్డిస్తాను. మేడం, పరంకుశం గారిని పిలు. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిది? తప్పుగా ఏమన్నా రాశారా? అసలు మన గురించి రాయనే లేదు. అంటే మీరు అనేది? మీరు పత్రికలు చూడరా? చూస్తాను మేడం. చూస్తే ఇందులో ఏముందో తెలియకపోవడం ఏమిటి? సారీ మేడం, ఇది బహుశా ఈ రోజు ఉదయం వచ్చింది అనుకుంటాను. మామూలుగా అయితే పత్రికలన్నీ మీరు చూశాక లైబ్రరీకి పంపిస్తాం, తర్వాతే అందరికీ సర్క్యులేట్ అవుతుంది. ఒకే ప్రోడక్ట్ కి సంబంధించిన టాప్ 10 కంపెనీస్ గురించి రాశారు. అందులో మన కంపెనీ ప్రస్తావనే లేదు. నారాయణరావు కంపెనీ గురించి రాసి ఉంటారు. చదవలేదన్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? ఇది ప్రతి ఏడు జరిగేదే కదా మేడం. గత 10 ఏళ్లుగా నారాయణరావు కంపెనీ అందరికంటే ముందుంటోంది. అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదండి? ఇందులో సిగ్గుపడవలసిన విషయం ఏముందండి? వాళ్ళు మనం ప్రొడ్యూస్ చేసేది ఒకే రకం వస్తువులైనా వాళ్ళు మనకంటే ఎన్నో విషయాల్లో ఎంతో ముందున్నారనేది వాస్తవం. మనతో పోలిస్తే వాళ్ళ పెట్టుబడి ఎక్కువ తక్కువ? తక్కువే మేడం. వర్కర్స్? తక్కువే మేడం. బిజినెస్ లింక్స్? తక్కువే మేడం. కానీ లాభాలు మాత్రం ఎక్కువ, టర్నోవర్ ఎక్కువ, పేరు ప్రతిష్టలు ఎక్కువ. పైగా నారాయణరావు కంపెనీ బిజినెస్ లో ప్రతి విషయంలో మనకు అడ్డొస్తోంది. ఈ విషయం తెలిసి తెలిసి ఇన్నాళ్ళు ఎలా ఊరుకున్నారండి? ఎలిజబెత్ మేడం ఉన్నప్పుడు వారితో చెప్పి చూశాం. పొరుగువాడిని చూసి ఈర్ష్యపడటం మంచిది కాదన్నారు. మమ్మీదంతా చాదస్తాం. లేదు మేడం, ఎలిజబెత్ గారు కొన్ని విషయాల్లో. మమ్మీదంతా చాదస్తాం అంటున్నాను. అవును మేడం. నారాయణరావు కంపెనీ వివరాలున్న ఫైలు నాకు కావాలి. అలాంటిది ఏది మనం మెయింటైన్ చేయటం లేదు మేడం. చేయకపోతే ఇక నుంచి చేయండి. ఆ కంపెనీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాని చరిత్ర మొత్తం బ్రీఫ్గా నాకు కావాలి. అలాగే మేడం. ఎప్పటిలోగా ఇవ్వగలరు? 2 days లో తయారు చేస్తాను మేడం. 2 hours లో కావాలి. జస్ట్ 2 గంటలు. మరీ 2 గంటలంటే? ఏం చేస్తారో ఏమో నాకు అనవసరం. మరో 2 గంటల్లో నేను అడిగిన ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. యూ కెన్ గో నౌ. హలో. ఏమిటట అంత పరధ్యానం? కాబోయే శ్రీవారి గురించి ఆలోచన? పో అన్నయ్య. మళ్ళీ ఎక్కడికి పొమ్మంటావు? ఇప్పటికి 4 times 4 సార్లు వెళ్ళొచ్చాను. ఎక్కడికి? ఎక్కడికంటే అక్కడికే. అక్కడికి అంటే? ఇప్పుడు మన ఇంటి నుంచి లెఫ్ట్ తిరిగితే ఏమొస్తుంది? మార్కెట్. అక్కడి నుంచి గాంధీ రోడ్లో బస్ ఎక్కి వెళితే సరిగ్గా 8వ బస్ స్టాప్ దగ్గర ఏముంది? పటేల్ నగర్ బస్ స్టాప్. కరెక్ట్. అక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే కొబ్బరి చెట్టు ఇల్లు ఒకటి వస్తుంది. ఏమో నాకు తెలీదు. కొబ్బరి చెట్టు ఇల్లు నీకు తెలీదా? పార్లమెంట్ భవనం తెలీదా అన్నంత ఆశ్చర్యంగా అడుగుతావే. ఏముంది అక్కడ? కొత్తిమీర కట్టలున్నాయి. ఓస్ అంతేనా? లేకపోతే ఏమిటి? కొబ్బరి చెట్టు ఇల్లు నీకు తెలియపడం ఏమిటి? అక్కడ ఓ అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు సురేష్. అతన్ని నేను చూశాను. నిజంగానా? అతన్ని చేసుకోబోయే నీకన్నా ముందు నేనే చూశాను. ఏదో అర్జెంటు పని మీద ఒక్కరోజు కోసం వచ్చాట. అసలు అతను ఎలా ఉంటాడో చూసొద్దామని వెళ్ళాను. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. బాగుండడం అంటే? అందగాడు, తెలివిగలిగినవాడు, బుద్ధిమంతుడు. అన్ని విషయాలు ఒక రోజులోనే తెలిసిపోయాయా? ఒక్క నిమిషం చాలమ్మా మనిషిని, అందులో మగాన్ని అంచనా కట్టడానికి.
నా గురించి ఏమైనా అడిగారా? ఆయనేమీ అడగలేదు, నేనే చెప్పాను. ఏమని? మా చెల్లి ఒట్టి గయ్యాళి గంప, దాంతో మీరు వేగలేరు బాబో అని. ఉమ్. అప్పుడు మీ కాబోయే శ్రీవారు నవ్వి, నేనెలాగూ సాఫ్టు, తను సాఫ్ట్ అయితే బాగుండదు కదండి, ఇద్దరిలో ఎవరో ఒకరు కొంచెం హార్డ్గానే ఉండాలి కదండి అన్నాడు. ఉమ్. పెళ్లి చూపులకు రాలేదేమని అడిగాను. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ వాళ్లే సొంత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారట. ఆ పనుల్లో బిజీగా ఉండి రాలేదట. పెళ్లి రోజుకి 2-3 రోజుల ముందు రావడానికి ట్రై చేస్తాను అన్నాడు. నాతో ఎంత బాగా మాట్లాడాడో. నీకు నచ్చాడా? మ్మ్. థ్యాంక్స్. నాకెందుకే థ్యాంక్స్ చెప్పడం? పెద్దలు కుదిర్చిన సంబంధం కదా, నీకు నచ్చదేమో అనుకున్నాను. నీకు కూడా నచ్చింది అంటే. నువ్వు చెప్పిందే కరెక్ట్ చెల్లాయి. పెద్దలెప్పుడు మన యోగక్షేమాలే కోరుకుంటారు, మన ఇష్టాలు తీర్చడానికే ప్రయత్నిస్తారు. నీ పెళ్లి విషయంలో అమ్మానాన్నలో సరైన నిర్ణయమే తీసుకున్నారు. నువ్వు చాలా లక్కీ ఫెలోవి. మమ్మీ ఉన్నప్పుడు అటెండ్ కాకుండా మిస్ అయిన ప్రోగ్రామ్స్ ఏమిటి, ఎంగేజ్మెంట్స్ ఏమిటి, ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ ఏమిటి, ఈ మొత్తం డీటెయిల్స్ ఫైల్ రూపంలో నాకు కావాలి. యా, అవి కూడా కావాలి. ఎప్పట్లోగా తయారవుతుంది ఫైలు? 20 మినిట్సా? దిస్ ఇస్ టూ మచ్. నేను ఇంకో గంట వరకు బిజీగా ఉంటాను. లంచ్ తర్వాత ఒకసారి వచ్చి కలు. అన్నట్టు మిస్టర్ పరాంకుశానికి ఇచ్చిన టైం అయిపోవస్తుందని రిమైండ్ చేయి. కమేన్. ఫైల్ రెడీయా? ఎస్ మేడం. మీకిచ్చిన గడువులో ఇంకో పావు గంట మిగిలే ఉంది మిస్టర్ పరాంకుశం. చెప్పిన దానికన్నా ఓ పావు గంట ముందు పని కంప్లీట్ చేయటం నాకు ఇష్టం. మొదటి నుంచి అలవాటు కూడా. మరి నేను ఈ ఫైల్ గురించి అడిగినప్పుడు 2 రోజులు టైం కావాలన్నారు. 2 రోజులంటే 48 గంటలు. 2 గంటలు కూడా సరిగ్గా పట్టని పనికి 48 గంటలు. సరేనండి అనుంటే ఇదే పని మీరు 48 గంటల్లో చేసుండేవారు. అంటే 2 గంటల్లో చేయాల్సిన పనిని సాగదీసి 48 గంటలు చేసుండేవారు. అవునా? అంటే ఇప్పుడు మామూలుగా ఏంటి సంజయ్షి చెప్పబోతున్నారా? వద్దు పరాంకుశం గారు, మీరిక్కడ సర్వీస్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 10 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే గవర్నమెంట్ జాబులోంచి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ చేరాను మేడం. 10 ఏళ్లైనా మీకింకా పాతలవాట్లు పోలేదా? అదే 5 నిమిషాలు ఆఫీస్కి లేటుగా వచ్చి అర్ధగంట సేపు సంజయ్షి ఇచ్చే అలవాటు. నేను అడిగినప్పుడే సంజయ్షి ఇవ్వండి, అది క్లుప్తంగా. అలాగే మేడం. ఈ ఫైల్ని నేను చూడకముందే నాకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. మన కంపెనీలో చాలా ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. యామై కరెక్ట్? ఎస్ మేడం. వాళ్ళు బాగా బద్ధకంతో పనులు సరిగ్గా చేయడం లేదు. యామై కరెక్ట్? ఆన్సర్ కావాలి మిస్టర్ పరాంకుశం. ఈ ఫైల్ చూడకముందే నారాయణరావు కంపెనీ కన్నా మనం ఎందుకు వెనకబడిపోయామో అర్థమవుతోంది. ఎనీవే, ఈ విషయం గురించి మీరు మీ అసిస్టెంట్ ముందు సెక్షన్ హెడ్స్తో మీట్ అవ్వండి. అలాగే మేడం. అదయ్యాక నన్ను మీట్ అవ్వండి. అలాగే మేడం. ఈశ్వర కరుణ అంటే ఇలాగే ఉంటుంది పార్వతి. ఒక్కోసారి అది పెనుగాలిలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, లేదంటే చిరుగాలిలా సేద తీరుస్తుంది. ఆయన కటాక్షం మనకి నాళ్లకు లభించింది. అప్పుడే చెల్లి పెళ్ళేమిటని అబ్బాయి అభ్యంతరం చెప్తాడనుకున్నానండి. వాడికి ఈ సంబంధం నచ్చిందట. ఎందుకు నచ్చదు పార్వతి? ఎవరికైనా నచ్చి తీరవలసిందే. వాడైనా మనమైనా కోరుకునేది ఆ పసిదాన్ని క్షేమమే కదా. అసలు ఇలాంటి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని కలలోనైనా ఊహించామా చెప్పు? దేవుడు పంపినట్టు గోపాలరావు అన్నయ్య రావటం మనకు. రావయ్యా గోపాలం, రా, కూర్చో కూర్చో. నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నిన్ను గుర్తు చేస్తోంది పార్వతి. చెల్లాయి గుర్తు చేసినా చేయకపోయినా నేను మాత్రం ఎప్పటికీ మీకు గుర్తుండిపోయేట్టున్నాను. ఏమిటి అలా ఉన్నావు? ఎక్కడి నుంచి రావటం? ఏ గొప్ప సంబంధం తలుచుకుని మీరు మురిసిపోతున్నారో ఆ ఇంటి నుంచి. అలా ఉన్నారేమిటన్నయ్య? నా ఉత్సాహాన్నంతా నీరుగార్చేశారు మా అవతల వాళ్ళు. ఏమైంది? నరుడు నాలుగుకి బద్దం లేదు, నడేట్లోకి తోసేమన్నారట వెనకడికెవరు. నాలుకనేది నరమే కావచ్చు, కానీ ఎటుబడితే అటు తిరిగిపోవటమేనా?
దానికో పద్ధతి అంటూ ఉండొద్దు. ఏమైందన్నయ్య? చెప్పటానికి నోరు రావట్లేదమ్మా, కానీ చెప్పక తప్పదు. ఏమైందయ్యా? అమ్మాయి గాని నచ్చలేదన్నారా? ఆ మాట అంటే నేను ఊరుకుంటానేంటి? మరేమన్నారు? వాళ్ళ అబ్బాయికి అమెరికాకు పంపే అవకాశం ఎవరో ఇప్పించారట. ఆ అవకాశం ఇప్పించిన వాళ్ళకి పెళ్లిడికి ఎదిగిన ఆడపిల్ల కూడా ఉందట. ఉంటే ఆ పిల్లని గనక చేసుకుంటే అల్లుణ్ణి సొంత ఖర్చులతో అమెరికాకు పంపిస్తామన్నారట. అందుకు వీళ్ళేమన్నారట? సరే అన్నారటనా? ఇంకా అలాంటిదేం అనలేదనుకో. అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం సరళనే ఇష్టపడుతున్నారు. మరి ఇంకేమిటంట సమస్య? ఆ అబ్బాయి మేనమామ ఒకడున్నాడు. అతనే అవతల సంబంధం వైపు మొగ్గు చూపిస్తున్నాడు. మధ్యలో అతని పెత్తనం ఏమిటంట? అబ్బాయిని మొదటి నుంచి చదివించి ఆల్నా పాలనా చూసింది చూస్తున్నవాడు అతనేనంట. అతనితో ఓసారి మాట్లాడితే సరి. అది అయింది. మనిషి చూడబోతే మంచివాళ్లగే కనిపించాడు. కాకపోతే అల్లుణ్ణి అమెరికా పంపుకోగలిగితే తనకే సంబంధమైనా ఒకటేనని మెలికిపెట్టాడు. అదే నాకు నచ్చలేదు. ఇంతేనా? అదేదో ఆమదాల వలస అన్నట్టు అంత తేలిగ్గా అనేసావు. అమెరికా పంపటం అంటే మాటలా? ఎంత ఖర్చు అవుతుంది? కానీవయ్యా, పెళ్లి చేయగలిగిన వాళ్ళం ఆ మాత్రం అమెరికా పంపలేమా ఏమిటి? ఎంత అవుతుంది? మహా అయితే ఓ 1,00,000 రూపాయలు అవుతుంది, అంతేగా? మన పోటీ వాళ్లకు 1,00,000 రూపాయలంటే మాటలా? లక్షణమైన పిల్లాడు 1,00,000 రూపాయల కట్నం కావాలంటే ఇచ్చుండేవాళ్ళం కదా. కట్నం కింద ఇస్తున్నాం అనుకుంటే సరి. ఇదిగో శివయ్య, పెళ్లి కుదిరిందన్న సంతోషంలో 1000కి 1,00,000కి 2 సున్నాల వ్యత్యాసం ఉందన్న సంగతి మర్చిపోతున్నావు. ఇదిగో చూడు గోపాలరావు, భగవంతుడిచ్చిన సత్తువ ఇంకా నా ఒంట్లో మిగిలుందయ్యా. సరళ పెళ్లి సక్రమంగా జరగటానికి తల తాకట్టు పెట్టైనా సరే డబ్బు తీసుకొస్తానయ్యా. నా అల్లుడు అమెరికా పెడుతున్నాడంటే నాకు మాత్రం గర్వకారణం కాదు. ఆ సంగతి అలా ఉంచుగాని నువ్వు వాళ్లతో ఏం చెప్పొచ్చావో అది చెప్పు ముందు. నీ స్థితిగతులు తెలిసిన వాణ్ణి గనక నేనేమీ తొందరపడి మాట ఇవ్వలేదు. వాళ్లతో మాటను చూస్తానండి అని చెప్పొచ్చాను. మాటని చూడ్డం కాదయ్యా, మా తరఫున నువ్వే మాటిచ్చి ఉండాల్సింది. ఇప్పటికీ మించిపోయిందేముంది? నువ్వు శ్రమ అనుకోకపోతే ఇట్నుంచిటు వాళ్ళింటికి వెళ్ళి అల్లుణ్ణి అమెరికా పంపించే బాధ్యత అమ్మాయి తరఫు వాళ్ళదే అని ఓ మాట చెప్పేసిరా. ఏం పార్వతి? ఏమ్మా, నువ్వేం మాట్లాడలేదే? మాట్లాడడానికి ఏముందన్నయ్య? అన్నీ తెలిసిన వారు మీరు. అల్లుణ్ణి అమెరికాకు పంపడం అదనపు భారం అన్నది మీకు తెలిసిన సంగతే. అవతలి వాళ్ళు అపార్థం చేసుకోని విధంగా ఈ విషయం వాళ్ల చెవిన వేస్తే బావుంటుంది. అంతే గదా, అంతకు మించిన అభ్యంతరమే లేదు గదా. డబ్బు ఎలా సర్దుబాటు అవుతుందన్న దిగులొక్కటే తప్ప వేరే అభ్యంతరాలు ఏముంటాయన్నయ్య? పార్వతి, గోపాలరావుని బయలుదేరిని ముందు. వెరీ గుడ్. ఏ విషయం మళ్ళీ వచ్చి చెప్తాను. వస్తాను. అలాగే. Come in. గుడ్ మార్నింగ్ మేడం. 12 గంటలు దాటి 10 నిమిషాలైంది మిస్టర్ పరంకుశం. సే గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ రవీంద్ర. థ్యాంక్ యూ మేడం. మీరు పంపిన ఫైల్ స్టడీ చేస్తున్నాను. మేడం, టీ తీసుకురా. అలాగే మేడం. నిజానికి ఈ ఫైల్ చూడ్డం కంప్లీట్ చేశాకే మిమ్మల్ని రమ్మని పిలవచ్చు. బట్ అంతసేపు మిమ్మల్ని బయట వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు మేడం. పరంకుశం గారేంటి మౌనంగా ఉన్నారు? అబేబే, మీరు చాలా బిజీగా ఉన్నారని.